నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ కల్లూరు. సరిగ్గా మంగళూరుకి 129 కిలోమీటర్లు అండి. బెంగళూరుకి వచ్చి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నాండి. అంటే కల్లూరు అంటే ఒక అమ్మవారి ఆలయానికి ప్రసిద్ధి. కంప్లీట్ ఘాటీ రోడ్లో ప్రయాణం చేసి వచ్చాము. బెంగళూరుకి వచ్చి సుమారుగా 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి అంటే చాలా మహిమగల అమ్మవారని ప్రసిద్ధి. చూద్దాం ఒకసారి, నేను చూస్తుంటాను, నాతో పాటు మీరు చూడండి. అంటే చుట్టూరు పర్వతాల మధ్యలో ఉంది ఈ ఊరు. ఇక్కడ డిస్టెన్స్ కూడా కొడచాద్రి, హోసనగరి, శివమొగ్గట 131. ఏదేమైనా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రసిద్ధి అండి. మనం చూడాలని ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి, అన్నీ అనుకూలించాలంటే భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలనుకోండి. అన్నీ ఉంటేనే ఏదైనా సాధ్యం. లేదంటే కనుక ఆర్థికంగా బాగున్నా, అంగబలం ఉన్నా, ఏమున్నా భగవంతుని యొక్క దయ లేకపోతే ఏది సాధ్యం కాదు. ఆ భగవంతుని కృపాకటాక్షాల కోసం ఈ ప్రార్థన అంటారు. చూద్దాం. కల్లూరు అనగానే మూకాంబిక అమ్మవారి ఆలయం అండి. అంటే కనకదుర్గమ్మ అమ్మవారు, అలాగే మొత్తం అమ్మవార్లకి రకరకాల పేర్లు ఉంటాయి కదా. అలాగే ఇక్కడ వచ్చే మూకాంబిక అమ్మవారి ఆలయం. భగవంతుని యొక్క లీలా వైచిత్రం అదేనండి. 7 కొండల మీద ఉన్న, 7 సముద్రాల అవతల ఉన్న మానవుని యొక్క తృష్ణ నెరవేరాలనుకున్నప్పుడు ఎంత కష్టసాధ్యమైనప్పటికీ ప్రయత్నిస్తుంటాడు. అంత కష్టసాధ్యమైనటువంటి ప్రయత్నానికి మరింత బలం చేకూర్చాలని ఆ భగవంతుని మరొకసారి కోరుకుందాం. ఇంత ఫేమస్ అయిన గుడికి రహదారి సరిగ్గా లేకపోవడం ఒక దుర్భరం. చూస్తున్నారు కదా, అంటే బహుశా నిర్మాణంలో ఉందనుకుందాం. చాలా ఇబ్బందికరంగా ఉంది. చిన్న మండపం ఒకటి కడుతున్నారండి ఇక్కడే భక్తుల కోసం. ఆలయానికి కానుకొని అల్పాహారశాలలు, చిన్న కాలువ లాంటి కాలువలండి, చిన్నది. ఓం నమస్తే. శివుడు ఉన్నారు, నందీశ్వరుడు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ఆంధ్ర యొక్క ఆనవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. అంటే ఇక్కడ కూడా ముఖ్యంగా అంటే తెలుగువారి యొక్క చలనం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అంటే మరి తెలుగువారికి భక్తి ప్రపత్తులు ఎక్కువ అనుకోవాలో మరి ఏమో తెలియదు. కానీ అంటే దగ్గరలో మురుదేశ్వరం ఒకటి ఉందండి. అది అక్కడికి 65 కిలోమీటర్లు అంట. అది రేపొద్దున వెళ్తున్నాము. దానికి సంబంధించిన పోస్టర్ ఇది. అమ్మవారు ఉండగానే పూజాకృతులు అన్నీ సమర్పించడానికి. బాగున్నాయండి. టైంపాస్. వేరుశనక్కాయలు. ఇది నా ప్రధాన ఆలయం. ఇది శ్రీ మూకాంబిక టెంపుల్ కొల్లూరు. అదండి అమ్మవారి ప్రధాన ఆలయం. లైన్ అవుట్ ఎక్కువగా ఉంది, వెళ్దాం. అది లోపల కెమెరా అలౌట్ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఎంతవరకు తీయగలుగుతున్నాను. ఈ కోచ్ చూడండి, అందుకని కోచ్ చేస్తా అంటారు. అది చిన్న తీగ మీద నడుస్తుంది. అది ఇక్కడ కూడా మగవారికి మేడం కంప్లీట్గా మొత్తం ధ్వజస్తంభం కూడా వెరైటీగా ఉందండి. అంటే కేరళ స్టైల్లో ఉంది మొత్తం నిర్మాణం అంతా. ఇది కూడా చూసారు, ఇక్కడ షర్టు, బనియన్, లుంగి, బర్ముడాస్ ఇవన్నీ వేయకూడదట. కంపల్సరీగా షర్ట్ రిమూవ్ చేయాలంటున్నారు.
మరి నేను కూడా షర్ట్ తీసుకొని వెళ్తాను. బాగుంది కదా, కెమెరా అయితే త్వరగా అలౌ చేశారు, ఇక తీయడం సాధ్యపడదు. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణ. ఏ విషయానికైనా సంకల్పం ముఖ్యం, సంకల్పం తర్వాత నమ్మకం ముఖ్యం అండి. సంకల్ప సిద్ధితో ఏదైనా నమ్మకంగా చేస్తే అది కార్యం సాధిస్తుందండి. అలాగే ఈ భక్తి కూడా ఒక రకంగా అటువంటిది నేనైతే అనుకుంటాను. ఎంత సంకల్పం ఉంటే ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ అమ్మవారి దర్శనానికి వస్తారు. ఇంత కష్ట నష్టాలకు వచ్చి చూడండి ఎంతమంది వేల భక్తులు. అంటే పుణ్యక్షేత్రాలు సాధారణంగా వయసు అయిపోయాక చూస్తారంటారండి. అది రాంగ్ కాన్సెప్ట్ అండి. అంటే మనం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 50-60 దాటిన తర్వాత చూడాలి, అప్పుడే దేవుడు గుర్తొస్తాడు అందరికీ. కానీ అది రాంగ్ అండి. మనం ఒంటిలో ఓపుకున్నంత వరకే సుమారుగా ఒక 20 నుంచి ఒక 40 సంవత్సరాల లోపే ఇటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగితే ముక్తి భక్తి అన్నీ చేకూరుతాయన్నమాట. ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లైన్లో నుంచోడాలు అటువంటివన్నీ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అంటే మీ రొటీన్ విషయాలతో పాటు అంటే మీరు టూర్లు కానీ తిరుగుతుంటారు కదా, వాటిలో కూడా ఈ ఆధ్యాత్మిక అంటే పిల్గ్రిమేజ్ ప్లేస్ని కూడా పెట్టుకోండి. అంటే నా ఉద్దేశం ఏం లేదండి, ట్రావెల్ చేసినప్పుడు చాలా లాంగ్ జర్నీ చేయవలసి వస్తుంది. ఆ లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎక్కువ సేపు దగ్గర 4 గంటలు 5 గంటలు బస్ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బాత్రూమ్కి ఇబ్బంది, ఒక రకంగా షుగర్ పేషెంట్స్, ఒకటేంటంటే అన్ని రకాల సమస్యలు వస్తాయన్నమాట. ఏ వృద్ధాప్యం సమీపించగలదు, అవన్నిటినీ అధిగమించి దేవుడి దర్శనం చేసుకోవాలంటే అదొక నిజమైన పరీక్ష అయిపోతుంది, అగ్ని పరీక్ష అవుతుంది. కాబట్టి ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్ని అవకాశాలు కుదిరినప్పుడు వీలైనంత వరకు యుక్త వయసులోనే ఇటువంటి భగవద్ దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ. ఓం మూకాంబికామాత నమో నమ. ఇప్పుడు మాకు కలిగిన చిన్న అదృష్టం ఏంటంటే నా దర్శనం అయ్యింది సరిగ్గా భోగానికి అనిపించి 1 అవర్ దర్శనాలు ఆపేశారు. కాబట్టి సరే జనం అంతమంది అలా వెయిట్ చేస్తున్నారు. సుమారుగా 1 అవర్ అలా కంటిన్యూగా వెయిట్ చేయవలసిందే. అంతేంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆ ప్రొసీడింగ్స్ అలా ఫాలో అవ్వాల్సిందే. యాగం చేస్తున్నారండి. ఆలయ ప్రాంగణంలో యాగం చేసుకోవడం అంటే ఒక అదృష్టం అన్నది, అంతేనా? యాగం అంటే మీ అందరికీ తెలిసిందే, మొత్తం 3 దేవతలని ఆహ్వానిస్తారు. ఆహ్వానించి సకల మర్యాదలు మంత్రోచ్చారణతో చేసి వారికి సంతృప్తిని కలిగించేలాగా చాలా పెద్ద తతంగం, చాలా భక్తి శ్రద్ధలు కావాలి యాగం చేయాలంటే. పంచముఖ గణపతి అండి, చాలా అద్భుతమైన దృశ్యం. అమ్మవారికైనా
పూజవారికైనా ఎవరికైనా సరే ధూపదీప నైవేద్యాలు అంటారు కదా, ఇక్కడ చూడండి దీపాలతోటి సిద్ధంగా ఉంచారు. అమ్మవారికి ఇక్కడ నుంచి నైవేద్యం చూపిస్తుంటారు హారతి. అదండి, అలాగైతే దర్శనం పూర్తయినాయి. ఈ వీడియో ఇంతటితో విరమిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమో నారాయణ అండి. వీడియో